హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. తమిళ్‌లో రిలీజ్ అయిన 'ఇంద్ర' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమాలో హీరో వచ్చేసరికి ఒక పోలీస్ ఆఫీసర్. ఈయన డ్యూటీలో చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడైతే సస్పెండ్ అయ్యి ఇంట్లో అయితే ఉంటుంటాడు. ఇప్పుడైతే ఊర్లో ఒకే ప్యాటర్న్‌లో తర్వాత మర్డర్స్ అయితే జరుగుతా ఉంటుంది. దీనికి కారణమైన సీరియల్ కిల్లర్ అయితే ఎవరెవరిని చంపుతాడో వాడిని చెయ్యి వచ్చేసి పబ్లిక్‌లో డిస్‌ప్లే చేస్తూ పోతా ఉంటాడు. ఇప్పుడు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు మన హీరో లైఫ్‌లో గూడా ఇలాంటి ఒక సమస్య ఏర్పడుతుంది. మన హీరో అనుకుంటాడు ఎలాగైనా ఈ కేస్‌ని నేను సాల్వ్ చేయాలని తనకు తాను స్వతహాగా ఈ కేస్‌ని సాల్వ్ చేయడానికైతే నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఈ కేస్‌ని సాల్వ్ చేసాడా లేదా? అసలు సస్పెన్షన్‌కు కారణం ఏంటి? అంతేగాక ఎవరు చనిపోతున్నారు? మొత్తానికి ఈ యొక్క సీరియల్ కిల్లర్‌కి కారణమైన వ్యక్తిని పట్టుకున్నారా లేదా? అనేది ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా వచ్చేసి మీకు క్రైమ్ డ్రామా లేకుంటే క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కైతే చేరుకుంటుంది. అదే విధంగా ఈ సినిమాలో వాడబడిన కథ వచ్చేసి ఆ ఒక లైన్ వచ్చేసి చాలా యూనిక్ లైన్. దాంతో పాటు చాలా ఇంట్రెస్టింగ్, క్యూరియాసిటీ పెంచే లైన్‌లోనే ఈ సినిమాని అయితే వీళ్ళు రాశారు. అదే విధంగా ఈ సినిమా ఇంటర్వెల్ టైమ్‌లో అయితే ఒక సూపర్ నైట్ ట్విస్ట్ అయితే ఉంటుంది. మనం ఖచ్చితంగా అనుకోము ఇలాంటి ట్విస్ట్ అయితే ఉంటుందని. అదే విధంగా ఈ సినిమాలో కిల్లర్‌కి సంబంధించిన డిజైన్ గాని, ఆయన క్యారెక్టర్ గాని, ఆయనకు ఒక విధంగా అయితే అప్పుడప్పుడు భయపడతా ఉంటాడు. ఒక ఫోబియా లాంటి విషయం అయితే ఆయన క్యారెక్టర్ రైటింగ్ అయితే బాగానే ఇంక్లూడ్ చేశారు. ఈ ఒక ఐడియా వల్లనే సెకండ్ హాఫ్‌లో కొన్ని విషయాలైతే జరుగుతా ఉంటుంది. మనకైతే క్లియర్‌గా కనిపిస్తాయి. ఏ ఒక్క డౌటు రాదు. ఎందు గురించి అలా చేస్తున్నాడనే దానికి. అదే విధంగా ఈ సినిమా పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే మీరు ఈ సినిమాలో వసంత్ రవి చాలా కరెక్ట్‌గాను తన క్యారెక్టర్‌కి ఏం కావాలో బాగానే పర్ఫార్మ్ అయితే చేశాడు. అదే విధంగా మెహరీన్ గూడా ఈ సినిమాలో బాగానే పర్ఫార్మ్ అయితే చేసింది. అంకిత సునీంద్రకైతే చిన్న రోల్ అయితే ఇచ్చింది కానీ, ఆ రోల్‌కి కావాల్సిన విధంగా ఆమె కూడా చేసింది. అదే విధంగా ఫస్ట్ హాఫ్ అంతా సునీల్ అయితే చానా మంచిగా చేశాడు. ఆయన క్యారెక్టర్ చాలా విచిత్రంగా అయితే ఉంటుంది. సినిమాలో మెయిన్ నెగెటివ్ నాకు అనిపించింది ఏంటంటే, ఈ సినిమాలో ఒక సాలిడ్ లైన్ అయితే ఉంది. దాన్ని స్క్రీన్ ప్లేగా మార్చడంలోనే ఈ టీమ్ అయితే ఫెయిల్ అయిందని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో అయితే చానా సీన్స్ ఉంటాయి. చానా క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ వాళ్ళ ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఏ ఒక్క ప్రాపర్ లింక్ ఉండదు. వాళ్ళ బ్యాక్ స్టోరీ తెలీదు. వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారని తెలీదు. దానికి సంబంధించిన డీటెయిల్ ఏమి తెలియకుండా ఆ ఒక డెప్త్ అనేది మనకు అర్థం కాకుండా పోతుంది. అంతేగాక హీరోకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అదే విధంగా విలన్‌కి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఇద్దరి లవ్ గాని, వాళ్ళ ప్రేమ ఎంత లోతులో ఉంది, ఆ కనెక్షన్ గాని, ఆ ఎమోషనల్ బాండ్, డెప్త్ ఏ ఒక్కటి మనకు ఆడియన్స్‌కి కనెక్ట్ కాకుండానే చేశారు. ఎందుకంటే ఆ ఒక రైటింగ్ వచ్చేసి అంత క్లియర్‌గానే లేదు. ఎందుకంటే మనకి ఏదో ఒక అర్థం కాదు. ఊకనే హీరో కాబట్టి ఒక లవర్ అయితే ఉండాలా, విలన్‌కి ఒక స్టోరీ కావాలి కాబట్టి ఇలాంటి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వాలనే రక్కే రాసారు గానీ, దానికంటూ ప్రాపర్ జస్టిఫికేషన్ గాని, దానికంటూ ప్రాపర్ బ్యాక్ స్టోరీ గాని ఏమీ లేదు. అదే విధంగా ఈ సినిమాలో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఉంటాయి. అది కూడా చాలా రొటీన్‌గానే డిజైన్ చేశారు. ఏ ఒక యూనిక్‌నెస్ లేదు. ఖచ్చితంగా ఈ సినిమాలో అయితే 2, 3 విషయాలైతే నాకు నచ్చింది. ఏంటంటే సినిమా స్టోరీ లైన్ వచ్చేసి మంచిగానే ఉంది. క్యారెక్టర్ డిజైన్ ఆఫ్ విలన్ వచ్చేసి వెరైటీగానే ఉంది. అదేవిధంగా ఇంటర్వెల్‌లో ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంది. ఇది మూడే సరిపోదు కదా! మనకి ఈ సినిమా మొత్తం ఎంగేజ్ కావాలా, కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండాలా, మనకి కొంచెం టెన్షన్ బిల్డ్ చేయాలా, మనకి నెక్స్ట్ ఏమవుతుందని ప్రిడిక్ట్ చేయనట్టుగా డిజైన్ చేస్తేనే మనం ఆ సినిమాకి ఎంగేజ్ అవుతాం. అదొక మంచి సినిమా, ఒక మంచి ఇన్వెస్టిగేషన్ గాని, మంచి క్రైమ్ థ్రిల్లర్ అని మనం చెప్పుకోగలం. కానీ కొన్ని సీన్స్ పెట్టుకొని సినిమా మొత్తం బాగుంటుందని చెప్పడానికైతే మనకు కాదు కాబట్టి, నాకైతే ఇదొక బిలో యావరేజ్ మూవీనే అనిపించింది. ఒకవేళ మీరు ఒక ట్రైలర్ చూసి సినిమా చూడాలనుకుంటే చూడండి గానీ, లేకపోతే స్కిప్ చేయండి అని నేనైతే అంటా కాబట్టి, ఇవాల్టికి ఇంతే. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.